ప్లాస్టిక్ 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 మనం రోజు వాడే ఐటమ్స్ అన్నీ కూడా ప్లాస్టిక్తోనే ఉన్నాయి. ఇంక్లూడింగ్ మనం తాగే వాటర్ బాటిల్స్, తీసుకునే ఫుడ్ ఐటమ్స్ అంటే ఫుడ్ కంటైనర్స్ అది ప్లాస్టిక్తోనే, మనం వేడి చేసుకోవాలన్నా మైక్రోవేవ్లో వాడేది ప్లాస్టిక్ వే. సో వీటి వల్ల ఈ యూసేజ్ వల్ల మనకు ఫర్టిలిటీ పైన ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? డెఫినెట్గా ఉన్నాయి. అవేంటో మనం తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ స్వప్న చేకూరి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. బేసికల్లీ ఇప్పుడు ఏంటంటే మనం నవడేస్ ఉన్న బిజీ షెడ్యూల్లో ఏవైనా కానీ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్, ఇంక్లూడింగ్ వాటర్ బాటిల్స్ కానీ, మనం తినే ఫుడ్ ప్రిజర్వ్ చేయాలన్నా ఆ కంటైనర్స్ అంతా కూడా మేడ్ ఆఫ్ ప్లాస్టిక్. ఈవెన్ మైక్రోవేవ్లో మనం వేడి చేయాలన్నా కానీ ఆ వెజల్స్ అవి కూడా మేడ్ ఆఫ్ ప్లాస్టిక్. సో వీటి వల్ల ఏంటంటే ఈ ప్లాస్టిక్ యూసేజ్తో మనకు బీపీఏ అంటే బిస్ఫినాల్ ఏ అనేది ఇట్స్ అ కెమికల్. అది మనకు ప్లాస్టిక్లో ఎక్కువగా వాడతారు. అండ్ మనకు ఈ ఫుడ్ ఐటమ్స్ వేడి చేసినప్పుడు కూడా ఈ కెమికల్స్ అనేది రిలీజ్ అవుతాయి. ఆ కెమికల్స్ కన్జంప్షన్ వల్ల ఏమవుతుంది, డెఫినెట్గా బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అనేది దారి తీస్తుంది. సో లేడీస్లో ఏంటంటే ఎక్కువగా యూసేజ్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది క్వైట్ కామన్. ఇప్పుడు పీసీఓఎస్ కానీ, లేకపోతే గర్భసంచిలో గడ్డలు, ఫైబ్రాయిడ్స్ కానీ, పాలిప్స్ కానీ, ఇవన్నీ రావడానికి కారణంలో అదొకటి రీజన్. సెకండ్ థింగ్ ఏంటంటే మేల్ ఫర్టిలిటీలో వస్తే ఏంటంటే మనకు డెఫినెట్గా యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్స్ వల్ల ఏమవుతుంది అంటే ఎవ్రీ ఫుడ్ ఈజ్ ఆల్సో అడల్ట్రేటెడ్. అండ్ ఎక్కువగా ప్లాస్టిక్స్ యూజ్ చేసేసరికి స్పర్మ్ ప్రొడక్షన్ కానీ, స్పర్మిటోజెనిసిస్ అంటే రైట్ ఫ్రమ్ ప్రొడక్షన్ నుంచి మనకు మెచ్యురేషన్ నుంచి అట్ ద సేమ్ టైమ్ మొటిలిటీ, మార్ఫాలజీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. సో డెఫినెట్గా మనకు ప్లాస్టిక్ యూజ్ అనేది ఇట్ షుడ్ బి బ్యాన్డ్. ఇందుకోసం అంటే ప్లాస్టిక్స్లో నుంచి రిలీజ్ అయ్యే ఈ కెమికల్స్ ఇవన్నీ కూడా ఇట్ ఈస్ లీడింగ్ టు ద ఫర్టిలిటీ ఇష్యూస్. అండ్ మోస్ట్ కామన్లీ ఏంటంటే మనకు టీ తాగాలన్నా ఆ కప్స్లలో ఏదైతే ఇన్నర్ లైనింగ్ కూడా అది మేడ్ ఆఫ్ ప్లాస్టికే ఉంటుంది. సో అలా వేడి టీ పోసినప్పుడు కూడా ఆ ప్లాస్టిక్ మెల్ట్ అయ్యి దాని నుంచి బిస్ఫినాల్ ఏ అనేది ఆ కెమికల్ అనేది రిలీజ్ అవుతుంది. సో దానివల్ల కూడా మనకు హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో బెస్ట్ థింగ్ ఈజ్ టు అవాయిడ్ కప్స్. అలా కాకుండా హౌ కెన్ వి రీప్లేస్ అంటే ప్లాస్టిక్ షుడ్ బి రీప్లేస్డ్ బై అదర్ ఐటమ్స్. సో మనకు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ బదులు గాజు వాటర్ బాటిల్స్ వాడుకోవడం అంటే మేడ్ ఆఫ్ గ్లాస్. ఈవెన్ మనం కంటైనర్స్ కూడా ప్రిజర్వ్ చేసేది, ఫుడ్ ప్రిజర్వ్ చేయాలన్నా, ఫుడ్ ప్యాకేజ్ చేయాలన్నా కానీ గ్లాస్ది వాడుకోవడం బెస్ట్ ఆప్షన్. అండ్ ఈవెన్ మనకు మైక్రోవేవ్లో కూడా ఇప్పుడు గ్లాస్తోనే వస్తున్నాయి ఇది మనకు హీట్ చేసుకోవడానికి. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ప్లాస్టిక్ని రీప్లేస్ చేసి గ్లాస్ ఐటమ్స్ వాడుకోవడం బెటర్. అండ్ ఫర్ ద ఫుడ్ ప్యాకేజింగ్ ఇప్పుడు ఏంటంటే బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్స్ కూడా వస్తున్నాయి. లైక్ మనకు కోకోనట్ కాయిల్ అంటే కొబ్బరి పీచు పదార్థంతో కూడా చేస్తున్నారు టిఫిన్ బాక్సెస్. అది కాకుండా ఈవెన్ బనానా పల్ప్, ఆ పల్ప్తో కూడా మనకు అంటే అరటి తొక్క దాంతో కూడా మనకు ఈ టిఫిన్ బాక్సెస్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇవేంటంటే దే ఆర్ న్యాచురల్ మేడ్, ఎకో ఫ్రెండ్లీ అండ్ బయోడిగ్రేడబుల్, ప్లాస్టిక్స్ లాగా కాదు. సో దీంతో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఎంటైర్లీ ప్లాస్టిక్ షుడ్ బి రీప్లేస్డ్ బై ఐదర్ గ్లాస్ ఐటమ్స్ కానీ, లేదంటే మన బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్స్ కూడా వస్తున్నాయి. సో ఇలా యూజ్ చేయడం వల్ల ఏంటంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం హెల్త్ అనేది ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది కూడా కొంచెం మటుకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ప్లాస్టిక్ వాడడం వల్ల మన హెల్త్ పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అండ్ హౌ కెన్ వి రీప్లేస్ దోస్ ఐటమ్స్ అండ్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ ద అదర్ బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.